అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ దశ తిరిగింది. కొన్నేళ్లుగా అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ ఇప్పుడు జాక్ పాట్ కొట్టారు. రిలయన్స్ పవర్ షేర్లకు రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా రిలయన్స్ పవర్ షేర్లు రాకెట్లా దూసుకుపోతున్నాయి. సెప్టెంబర్ 18న బుధవారం 5% పెరిగి ఒక్కో షేరు రూ. 32.98 చేరింది. అయితే ఒక్కసారిగా రిలయన్స్ పవర్ షేర్లు ఎందుకు పుంజుకున్నాయంటే ఆ కంపెనీకి అతిపెద్ద ఆర్డర్ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రివర్స్ ఆక్షన్ ద్వారా 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు లభించినట్టు రిలయన్స్ పవర్ ప్రకటించింది. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో రిలయన్స్ పవర్ షేర్లు ఆకాశానికి ఎగబాకాయి. సోమవారం రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఆ రోజు రిలయన్స్ పవర్ షేరు రూ. 31.32 చేరుకుంది. మంగళవారం కూడా అదే జోరు కొనసాగింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే రూ. 31.51 చేరుకుంది. లేటెస్ట్ గా రూ. 32.98 చేరింది. ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ షేర్లు గత 4.5 ఏళ్లలో 2800% రాబడినిచ్చాయి. 27 మార్చి 2020న రిలయన్స్ పవర్ షేర్లు 1.13కు చేరాయి. 4.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక్కో షేరు రూ. 32.98 చేరింది. అంటే అప్పట్లో ఈ షేర్లో 1,00,000 పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఇప్పుడు 29 లక్షలు సొంతం చేసుకోబోతున్నట్టే. అంటే ఏకంగా 2818% గ్రోత్ అన్నమాట. అంటే మొన్నటి వరకు ఆర్థిక వివాదాల్లో ఉన్న అనిల్ అంబానీ కంపెనీ ప్రస్తుతం ఫుల్ జోష్లో కొనసాగుతోంది. ఈ కంపెనీ స్టాక్ ధర పుంజుకోవడంతో దీనిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు వచ్చాయి. అంతేకాదు ఈ కంపెనీలో 4.5 ఏళ్ల క్రితం 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 29 లక్షలు వచ్చాయి. ఈ క్రమంలోనే గత 4.5 ఏళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు 2818% పెరగడం విశేషం. గతేడాది సెప్టెంబర్ 18న ఈ కంపెనీ షేర్ విలువ 19.07గా ఉండేది. ప్రస్తుతం రిలయన్స్ పవర్ షేరు రూ. 32.98 చేరుకుంది. గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 42% పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ. 23.23 నుంచి రూ. 33కు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి మార్చి 27, 2020న రిలయన్స్ పవర్ షేర్లలో 1,00,000 పెట్టుబడి పెట్టి తన పెట్టుబడి మొత్తాన్ని అలాగే ఉంచినట్లయితే షేర్ల ప్రస్తుత ధర 32.98 ప్రకారం 29 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనిల్ అంబానీ కమ్బ్యాక్ వ్యాపార చరిత్రలో మరో 100 ఏళ్లు గుర్తుండిపోయే మాదిరిగా కనిపిస్తోంది. గడిచిన కొన్ని నెలలుగా పతనం నుంచి తిరిగి వేగంగా కోలుకునేందుకు అనిల్ అంబానీ చేస్తున్న పనులు ఇన్వెస్టర్లను సైతం అబ్బురపరుస్తున్నాయి. దీంతో అనిల్ భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఆశలు చిగురిస్తున్నాయి. అయితే దీని వెనకాల ఇన్వెస్టర్లతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని సంతోషానికి గురి చేసిన ఒక అద్భుతం ఉంది. అవును, అంబానీ పవర్ కంపెనీ తనకున్న మొత్తం 3,872 కోట్ల అప్పులను సెటిల్ చేసుకోవడమే దీనికి కారణంగా నిలిచింది. విదర్భ ఇండస్ట్రీస్ పవర్ తరపున గ్యారంటర్గా కంపెనీ బాధ్యతలు పూర్తిగా పరిష్కరించుకున్న ఫలితంగానే కార్పొరేట్ గ్యారంటీ, అండర్టేకింగ్లు, బకాయి రుణానికి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి కంపెనీ విముక్తి పొందింది. దీంతో రిలయన్స్ పవర్ పూర్తిగా అప్పులు లేని కంపెనీగా అవతరించింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీ. రిలయన్స్ గ్రూప్ ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు, ఇంధనంతో సహా అనేక రంగాల్లో పనిచేస్తోంది. రిలయన్స్ పవర్ భారతదేశంలో పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ కోసం పనిచేస్తోంది. దీనికి కొన్ని అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. కంపెనీకి దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కంపెనీకి భారీ ఆర్డర్ రావడం, అలాగే అప్పులు లేని కంపెనీగా అవతరించడంతో రిలయన్స్ పవర్ షేర్లలో భారీ జంప్ కనిపిస్తోంది. దీంతో అనిల్ అంబానీ కంపెనీకి మంచి రోజులు వచ్చాయని ఇక ఆయన జాక్ పాట్ కొట్టినట్టేనంటున్నారు నిపుణులు.